ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్క భాస్కరేభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిథివార నక్షత్రాల సమయాలు, వర్జదుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు, పండుగలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వారం అనగా తేదీ 24/12/2023 ఆదివారం నుండి 30/12/2023 శనివారం వరకు గల రాశి ఫలితాలలో భాగంగా గ్రహ చలనాలను పరిశీలిద్దాం. మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈ వారం గురువు మేషరాశిలోను, కేతువు కన్యారాశిలోను, శుక్రుడు తులారాశిలోను, కుజుడు వృశ్చిక రాశిలోను, రవి బుధుడు ధనురాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచారం చేయుచున్నారు. రాశి మార్పులలో భాగంగా శుక్రుడు తేదీ 25/12/23 సోమవారం ఉదయం 6:45 నుండి వృశ్చిక రాశిలోను, కుజుడు తేదీ 27/12/2023 బుధవారం రాత్రి 12:21 నుండి ధనురాశిలోను, బుధుడు తేదీ 28/12/23 గురువారం ఉదయం 10:54 నుండి వక్రించి తిరిగి వెనుకకు వచ్చి వృశ్చిక రాశిలోను సంచారం చేయుచున్నారు. చంద్రుడు ఈ వారం అంతా అనగా వారం ప్రారంభంలో వృషభ రాశిలోను, తేదీ 26/12/23 మంగళవారం పగలు 10 గంటల నుండి మిథున రాశిలోను, తేదీ 28/12/23 గురువారం రాత్రి 6 గంటల నుండి కర్కాటక రాశిలోను సంచారం చేస్తున్నారు. నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని అవకాశం ఉన్నప్పుడంతా స్మరిస్తూ ఉండడం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో గురువు, వ్యయమందు రాహువు, ఆరింట కేతువు, లాభమందు శని, అష్టమంలో కుజుడు, సప్తమంలో శుక్రుడు, భాగ్యమందు బుధుడు మరియు రవి, రాశి మార్పు వలన అష్టమంలో బుధ శుక్రుడు, భాగ్యమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 2, 3, 4 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వలన అనుకూలత ఉంది. ఈ వారం వీరికి రవి కుజ గురుల బలం వలన చేపట్టిన కార్యక్రమాలు సాఫల్యమగుట, విజయాలు సాధించుట కలదు. అయితే వ్యాపార వ్యవహారాలలో మాత్రం ఆచితూచి అడుగువేయండి, లేదా కొంతకాలం పాటు వాయిదా వేయడం మంచిది. అష్టమంలో బుధ శుక్రుల సంచారం వలన దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు తగ్గుట, వ్యాపార రంగాల వారికి మరియు స్వతంత్ర వృత్తుల వారికి స్వల్ప ప్రతికూలతలుండుట ఉంది కనుక జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంది. రాణింపు, గుర్తింపు ఉంటుంది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం ఉంది. రాజకీయ రంగం వారికి, సినీ పరిశ్రమల వారికి, వ్యవసాయదారులకు స్వల్ప అనుకూలతలు కలవు. సూర్యనారాయణమూర్తి స్వామివారి దర్శనం మరియు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఈ వారం లేత పసుపు, ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన, ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన మేలు కలుగుతుంది. ఆదివారం నియమపాలన చేయండి. మేషరాశి వారు కనుక పగడ ధారణ అనుకూల ఫలితాలను ఇస్తుంది. పిమ్మట వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి పంచమంలో కేతువు, దశమందు శని, వ్యయమందు గురువు, లాభమందు రాహువు, సప్తమంలో కుజుడు, ఆరింట శుక్రుడు, అష్టమంలో రవి మరియు బుధుడు, రాశి మార్పు వలన సప్తమంలో బుధ శుక్రుడు, అష్టమంలో కుజుడు, 1, 2, 3 స్థానాలలో చంద్రుడు సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను,
చంద్రబలం స్వల్ప అనుకూలతలను ఇస్తోంది. ఈ వారం వీరికి కార్య విఘ్నాలు ఉన్నాయి కనుక ఏదైనా తుది నిర్ణయం తీసుకునే సమయంలో బంధుమిత్రుల లేదా ఆప్తుల సలహా సంప్రదింపులు తప్పనిసరిగా చేయండి. దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలతలు బాగుపడే సూచన ఉంది. వ్యాపారాలు చేసేవారు ఒకంత ప్రతికూలతలు ఎదుర్కొన్నా చివరగా విజయాన్ని సాధించే సూచన ఉంది. అయితే అష్టమ రవి కుజుల వలన వారం మధ్య నుండి మానసిక ప్రశాంతత తగ్గి ఆందోళన కలిగే సూచన ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనాలు, అధికారులతో పేచీలు ఉన్నాయి. విద్యార్థులకు అధిక శ్రమ పట్టుదల అవసరం. అనారోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. వారంలో మీకు విందులు వినోదాలలో పాల్గొంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు మిశ్రమ కాలంగా ఉంది. ఆర్థిక వ్యాపారస్తులకు నూతన కార్యాచరణలు అనుకూలం కాదు. ఈ వారం తెలుపు ఆకుపచ్చ రంగుల దుస్తులను ధరించండి. మంగళవారం నియమపాలన తప్పనిసరిగా చేయండి. మహాగణాధిపతి స్వామివారిని దర్శించండి మరియు అవకాశం ఉన్నవారు స్వామివారికి గరికతో పూజ చేయండి. వృషభ రాశి వారు కనుక వజ్రధారణ ప్రతికూలతలను తగ్గించి అనుకూల ఫలితాలను ఇస్తుంది. పిమ్మట మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు, ఆరింట కుజుడు, భాగ్యమందు శని, లాభంలో గురువు, రాజ్య రాహువు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో బుధుడు మరియు రవి, రాశి మార్పుల వలన ఆరింట బుధుడు మరియు శుక్రుడు, సప్తమంలో కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 12, 1, 2 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం వలన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే స్వల్పంగా అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, సొంత వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలను మాత్రం వాయిదా వేయండి. శత్రు ప్రాబల్యం ఉంది. శుభ పుణ్యకార్యాచరణలలో పాల్గొని మీ వంతు సాయం అందిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గుర్తింపు, కీర్తిని సంపాదిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యతలు మిశ్రమంగా ఉంటాయి. బంధువులతో జాగ్రత్త వహించండి. వారం ప్రారంభంలో మానసిక ప్రశాంతత కోల్పోయే సూచన ఉంది కనుక ఆందోళన పడక ధైర్యంగా అధిగమించండి. విద్యార్థులు విద్యా విషయంలో రాణించడంతో పాటుగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ వారం వీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన, శనివార నియమపాలన వలన, ఆంజనేయ స్వామి వారి దర్శనం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. గోధుమ, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించండి. కార్యజయం అవుతుంది. మిథున రాశి వారు కనుక జాతి పచ్చ ధరించడం వలన మంచి జరుగుతుంది. పిమ్మట కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందినవారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారం తృతీయమందు కేతువు, పంచమంలో కుజుడు, అష్టమంలో శని, రాజ్యమందు గురువు, భాగ్య రాహువు, చతుర్థమందు శుక్రుడు, ఆరింట బుధుడు మరియు రవి సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన పంచమంలో బుధ శుక్రుడు, ఆరింట కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు 11, 12, 1 స్థానాలలో సంచరిస్తున్నారు. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం అనుకూల ఫలితాలను ఇస్తోంది. అయితే అష్టమ శని సంచారం మాత్రము అనుకూలం కాదు కనుక ప్రతివారం మనం చెప్పుకున్నట్టుగానే దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయడం, సప్త శనివార వ్రతము చేయటం వలన అనుకూలం అవుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఒకంత ఆలస్యంతో పూర్తి చేసే సూచన ఉంది. పనులన్నీ మందకొడిగా సాగుతాయి. పుణ్యకార్యాచరణలు చేస్తారు. సమాజంలో గుర్తింపు, గౌరవం లభించే సూచన ఉంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా ఉంటారు. విహార యాత్రలలో, విందులు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు ఆందోళన కలిగించినా అవసరానికి ధనానికి లోటు లేని పరిస్థితి ఉంది. బంధుమిత్రులతో విరోధాలు, సొంత వారితో కలహం కలుగుట ఉన్నాయి కనుక బంధుమిత్రులతో జాగ్రత్త వహించండి. రాజకీయ రంగం వారికి, స్వంత పరిశ్రమల వారికి స్వల్పంగా ప్రతికూలమైన కాలం నడుస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఈ వారం శనివార నియమపాలన వలన, నవగ్రహ ఆరాధన వలన, దక్షిణామూర్తి స్వామివారి దర్శనం వలన మేలు కలుగుతుంది. తెల్లని, లేత, ఎరుపు, పసుపు రంగు దుస్తుల్ని ధరించండి. కర్కాటక రాశి వారు కనుక ముత్య ధారణ మీకు మేలు చేస్తుంది. పిమ్మట సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారు సింహరాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయంలో కేతువు, చతుర్థమందు కుజుడు, సప్తమంలో శని, భాగ్యమందు గురువు, అష్టమ రాహువు, తృతీయ శుక్రుడు, పంచమంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన చతుర్థంలో బుధ శుక్రుడు, పంచమంలో కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా వీరికి 10, 11, 12 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వారం మధ్యలో అనుకూలతలను కలిగిస్తోంది. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులలో మీకు కొంతవరకు ప్రతికూలత కలిగే సూచన ఉంది కనుక ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. కార్య విఘ్నాలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కోండి. అధికారుల వద్ద మన్నన పొందుతారు. తోటి వారితో అనుకూలతలు బాగుండి గుర్తింపు కలుగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను పూర్తి చేయండి. ప్రయాణాలలో మాత్రం జాగ్రత్త వహించండి. భూగృహ వాహనాల క్రయ విక్రయాలలో అనుకూలత ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మిశ్రమ కాలంగా గోచరిస్తోంది. విద్యార్థులకు శ్రమ పట్టుదల తప్పనిసరి. దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలతలు బాగుపడతాయి. రాజకీయ రంగం వారికి స్వల్పంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ వారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వలన, స్త్రీ లేదా శక్తి దేవతల ఆరాధన వలన మేలు కలుగుతుంది. ఎర్రని పసుపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. సోమవార నియమపాలన లాభిస్తుంది. సింహరాశి వారు కనుక కెంపును ధరించడం వలన మంచి జరుగుతుంది. పిమ్మట కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు కుజుడు, 6ంట శని, అష్టమంలో గురువు, జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, ద్వితీయమందు శుక్రుడు, చతుర్థ రాశిలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన తృతీయమందు బుధుడు మరియు శుక్రుడు, చతుర్థమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 9, 10, 11 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి స్వల్పంగా అనుకూలతలను, చంద్రబలం మిశ్రమ ఫలితాలను, కొన్ని పర్యాయాలు అనుకూల ఫలితాలను ఇస్తోంది. ఈ వారం మనోబలంతో, దైవంపై విశ్వాసంతో ముందడుగు వేయండి. అష్టమ గురు సంచారం వలన మాత్రము మీకు సంఘంలో పెద్దలకు మరియు గౌరవ మర్యాదల విషయంలో లోటు ఏర్పడే సూచన ఉంది. విద్యార్థులకు గత వారం లాగానే పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ఈ వారం వీరికి కుశాగ్ర బుద్ధి బాగుంటుంది. ఏ విషయాన్నైనా తేలికగా అర్థం చేసుకునే శక్తి కలుగుతుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆహ్లాదంగా ఉంటారు. వీరికి ఈ వారం నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంది. కోర్టు వ్యవహారాలని ఈ వారం అవకాశం ఉన్నంత వరకు మీరు వాయిదా వేయండి. నూతన వ్యాపార వ్యవహారాలను ఈ వారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది కనుక ఏదేని తుది నిర్ణయం తీసుకోవచ్చు. లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించుట, లేదా పాత వ్యాపారాలలో ఏదేని పెట్టుబడులు పెట్టడం మొదలైనవి చేయొచ్చు. విందులో వినోదాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. ప్రైవేటు పరిశ్రమల వారు స్వల్పంగా ప్రతికూలత ఉంది కనుక జాగ్రత్త వహించండి. గృహమందు దీపారాధన చేయండి. శనివార నియమపాలన, దక్షిణామూర్తి స్తోత్రపారాయణ మీకు మేలు చేస్తాయి. ఆకుపచ్చ రంగు, నలుపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. కన్యారాశి వారు కనుక జాతి పచ్చని ధరించడం వలన మేలు కలుగుతుంది. పిమ్మట తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు కుజుడు, పంచమంలో శని, సప్తమంలో గురువు, వ్యయమందు కేతువు, 6ంట రాహువు, జన్మంలో శుక్రుడు, తృతీయమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన ద్వితీయమందు శుక్రబుధులు, తృతీయమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 8, 9, 10 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఈ వారం ప్రారంభంలో వీరికి కుటుంబ సౌఖ్యము, భోజన సౌఖ్యము, నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉన్నాయి. అయితే వీరు కూడా ఈ వారం ప్రయాణాలలో స్వల్పంగా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంది. రాణింపు మరియు గుర్తింపు ఉంటుంది. నూతన వ్యాపార వ్యవహారాలు ఈ వారం అవకాశం ఉన్నంత వరకు స్వల్పంగా వాయిదా వేయడానికే ప్రయత్నం చేయండి. ద్వితీయమందు బుధుని వక్ర సంచారం వలన ఈ వారం వ్యాపార వ్యవహారాలు చేసుకునే వారికి స్వల్ప ప్రతికూలత ఉంది కనుక నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండుట, ఏదేని
కొత్త పెట్టుబడులు పెట్టుట మొదలైనవి ఈ వారం మీకు అంతగా అనుకూలం కాదు. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ వర్గాల వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్వల్పంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు బాగుపడతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు తప్పకుండా ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన, మంగళవార నియమపాలన వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. తెల్లని రంగు, నలుపు రంగు, నీలవ రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. ఈ రాశివారు వజ్రధారణ చేయటం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. పిమ్మట వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థమందు శని, ఆరింట గురువు, జన్మంలో కుజుడు, లాభమందు కేతువు, పంచమంలో రాహువు, ద్వితీయమందు రవి మరియు బుధుడు, వ్యయమందు శుక్రుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన జన్మంలో బుధుడు మరియు శుక్రుడు, ద్వితీయమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 7, 8, 9 స్థానాలలో సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో చంద్రుని సంచార సమయంలో మాత్రము వీరికి మానసిక ప్రశాంతత కోల్పోవట, ఏదేని చిక్కులు, సమస్యలు రావడం మొదలైనవి జరుగుతాయి కనుక స్వల్పంగా జాగ్రత్త వహించండి. గ్రహస్థితి మరియు చంద్రబలం అంతా స్వల్పంగా అనుకూలంగా ఉంది. కొన్ని పర్యాయాలు వారం మధ్యలో చంద్రబలం ప్రతికూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో స్వల్పంగా కొన్ని రకాల మార్పుల్ని చూస్తారు కనుక స్వల్పంగా జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు ఈ వారం మీకు లాభిస్తాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి ఆప్తుల సలహా సంప్రదింపులతో తుది నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక అంశాలలో ఈ వారం మీకు కాస్త మందకొడిగా సాగుతుంది. ఖర్చు విషయంలో స్వల్పంగా జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల విషయంలో ఈ వారం మీరు శుభవార్తలు వినే సూచన ఉంది. ప్రయాణాలను స్వల్పంగా వాయిదా వేసే ఏర్పాటు చేసుకోండి. ఆర్థిక వ్యాపారస్తులు నూతన లావాదేవీలు మొదలైన వాటిని వాయిదా వేయడం లేదా ఆప్తుల సలహాతో ప్రారంభించడం చేయండి. విద్యార్థులకు మిశ్రమైన కాలంగా ఉంది. స్వల్పంగా ప్రతికూలత ఉన్న విద్యా విషయంలో ఈ వారం మీరు రాణించే సూచన ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత మొదలైనవి మిశ్రమంగా సాగుతాయి. తప్పనిసరిగా ఈ వారం మీరు లక్ష్మీదేవి పూజ వలన, నిత్యము గృహమందు దీపారాధన చేయడం వలన, సోమవార నియమ పాలన వలన, ఎర్రని రంగు దుస్తుల్ని ధరించడం వలన మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారు కనుక పగడ ధారణ చేయటం వలన మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. పిమ్మట ధనురాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనురాశికి చెందిన వారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు శని, పంచమంలో గురువు, వ్యయమందు కుజుడు, రాజ్యమందు కేతువు, చతుర్థమందు రాహువు, లాభంలో శుక్రుడు, జన్మంలో రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన వ్యయమందు బుధ శుక్రుడు, జన్మంలో కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 6, 7, 8 స్థానాలలో సంచారం జరుగుతోంది. వీరికి ఈ వారం గ్రహస్థితి మరియు చంద్రబలం స్వల్పంగా అనుకూల ఫలితాలను ఇస్తోంది. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు స్వల్పంగా చెడే సూచన ఉంది. వ్యయమందు శుక్రుడు మరియు బుధుని సంచార కాలంలో మాత్రము దంపతుల మధ్య అన్యోన్యతలు పాడగుట, అలాగనే వ్యాపార వ్యవహారాలలో ఏదేని ప్రతికూలత కలిగి నష్టం వాటిల్లుట మొదలైన సూచన ఉంటుంది కనుక ఈ వారం ఈ రాశివారు నూతన వ్యాపార వ్యవహారాలను, కొత్త లావాదేవీలు మొదలైన వాటిని ప్రారంభించకుండా ఉండడం మంచిది. కొత్త పెట్టుబడులు మొదలైనవి ఈ వారం మీకు కలిసిరావు కనుక తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త వహించండి. ఆర్థిక పురోగతి బాగుపడుతుంది. అయితే ఖర్చు మాత్రం ఉంది కనుక ఈ విషయంలో, ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించండి. మరియు ఆర్థిక అంశాలని స్వంత వారికి అప్పగించడం మంచిది. విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. విద్యా విషయంలో రాణింపు మొదలైనది ఉంది. భోజన సౌఖ్యము, ధనప్రాప్తి మొదలైనవి కలవు. కోర్టు వ్యవహారాలను కూడా స్వల్పంగా వాయిదా వేయండి. వారాంతమందు మీకు మానసిక ప్రశాంతత బాగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్వల్పంగా ప్రతికూలత ఉంటుంది. రాజకీయ, వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం తప్పనిసరిగా మీరు శుక్రవార నియమ పాలన వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన వలన, గృహమందు తప్పనిసరిగా దీపారాధన చేయడం వలన,
పసుపు రంగు తెల్లని రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలం అవుతుంది. ధనురాశి వారు కనక పుష్యరాగ ధారణ వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు పొందగలరు. పిమ్మట మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు శని, చతుర్థమందు గురువు, లాభమందు కుజుడు మరియు బుధుడు, భాగ్యమందు కేతువు, తృతీయమందు రాహువు, రాజ్యమందు శుక్రుడు, వ్యయస్థానమందు రవి మరియు బుధుడు సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన లాభమందు బుధ శుక్రుడు, వ్యయమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 5, 6, 7 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి స్వల్పంగా ప్రతికూలంగా ఉంది. చంద్రబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ రంగం వారికి అధికారుల వద్ద ఈ వారం మన్నన పొంది మీకు అనుకూలమయ్యే సూచన ఉంది. తోటి వారితో అనగా మీరు పనిచేసే వారి వద్ద మీరు మంచి పేరు సంపాదిస్తారు. మీరు చేసే కార్యాలలో విఘ్నాలు తొలగుతాయి. గత వారం ఏర్పడిన చిక్కులు మొదలైనవి ఈ వారం మీకు బాగుపడి అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతత బాగుంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్పంగా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈ వారం బాగుండి విద్యా విషయంలో మీరు రాణిస్తారు. ఆర్థిక వ్యాపారాలు చేసేవారికి మరియు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మాత్రం స్వల్పంగా ప్రతికూలంగా ఉంది. రాజకీయ ప్రముఖులకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలలో ఈ వారం మీకు జయం కలుగుతుంది. వాహనాల విషయంలో ప్రతికూలంగా ఉంది. నూతన భూగృహ వాహనాల క్రయ విక్రయాలు ఈ వారం మీరు ప్రారంభించవచ్చు. తప్పనిసరిగా ఈ రాశివారు ఈ వారం శ్రీ లలితా పరమేశ్వరి పూజ వలన, సోమవార నియమ పాలన వలన, హనుమ దర్శనం వలన మేలు కలుగుతుంది. నీలం మరియు నల్లని రంగు, పసుపు రంగు దుస్తుల్ని ధరించండి, అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ఇంద్ర నీలమణి ధారణ మేలు చేస్తుంది. పిమ్మట కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతతార నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో శని, తృతీయమందు గురువు, రాజ్యంలో కుజుడు, అష్టమంలో కేతువు, ద్వితీయమందు రాహువు, భాగ్యమందు శుక్రుడు, లాభమందు బుధుడు మరియు రవి సంచారం జరుగుతోంది. రాశి మార్పు వలన రాజ్యమందు బుధ శుక్రుడు, లాభమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం 4, 5, 6 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి స్వల్పంగా అనుకూలంగా ఉంది. చంద్రబలం కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తోంది. ఈ వారం ప్రయాణాల వలన మీకు లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం ఉంది, కీర్తి లాభం ఉంది. సమాజంలో మీకు గుర్తింపు కలుగుతుంది. వారం మధ్యలో స్వల్పంగా ప్రతికూలంగా ఉంది కనుక వారం మధ్యలో మీరు ఏదేని కొత్త వ్యాపార వ్యవహారాలను లేదా కొత్త కార్యక్రమాలను ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఉద్యోగ విషయంలో అధికారుల వద్ద గుర్తింపు లభిస్తుంది. ఈ వారం మీరు చేసే నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించే సూచన ఉంది. నూతన భూగృహ వాహనాలలో వాటి క్రయ విక్రయాలలో మీకు లాభం కలుగుతుంది కనుక నిరభ్యంతరంగా ఈ వారం మీరు ప్రారంభించవచ్చు. వ్యాపారస్తులు నూతన వ్యాపార వ్యవహారాలను అవకాశం ఉన్నంత వరకు ప్రారంభించకండి. ఈ రాశివారు తప్పనిసరిగా నవగ్రహ దర్శనం చేయడం వలన, శనివార నియమ పాలన వలన, ఈశ్వరార్చన వలన మేలు కలుగుతుంది. నల్లని మరియు నీలవ రంగు, లేత ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం వలన మరియు ఇంద్ర నీలమణి ధారణ వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం ఈ రాశివారు తప్పనిసరిగా గృహమందు పెద్దవారి ఆశీర్వచనాలు తీసుకోవడం వలన మేలు కలుగుతుంది. పిమ్మట మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు గురువు, భాగ్యమందు కుజుడు, సప్తమంలో కేతువు, జన్మంలో రాహువు, అష్టమ శుక్రుడు, రాజ్యమందు రవి మరియు బుధుడు. రాశి మార్పు వలన భాగ్యమందు బుధ శుక్రుడు, రాజ్యమందు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 3, 4, 5 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం గ్రహాల అనుకూలతలు మరియు చంద్రబలం బాగుంది.
సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకు ఈ వారం మీరు చేసే కార్యక్రమాల వల్ల గుర్తింపు లభించి సన్మానాలు జరిగే సూచన ఉంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాలు మీకు మరియు తోటివారికి మంచిని చేస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేసేవారికి ఈ వారం స్వల్ప ప్రతికూలంగా ఉన్న బుధుని రాశి మార్పు మరియు వక్ర గమనం వలన వాయిదా వేయండి, లేదా స్వల్పంగా నష్ట సూచన ఉంది కనుక ఈ వారం కన్నా వచ్చే వారం నూతన కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది. వస్తు వాహనాలని కొనుగోలు చేసే సూచన ఉంది. ఆర్థికంగా ఈ వారం మీకు బాగుంటుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. వారికి కుశాగ్ర బుద్ధి పెరుగుతుంది. ఏదేని విషయాన్ని తేలికగా అర్థం చేసుకునే ఆలోచన శక్తి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. స్వంత వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేటు మరియు కళారంగాల వారికి స్వల్పంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ వారం మీరు గృహమందు కానీ లేదా ఈశ్వరాలయంలో కానీ రుద్రాభిషేకం చేసుకోండి, మేలు కలుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ లేదా శ్రవణము మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. పసుపు రంగు, తెల్లని రంగు దుస్తుల్ని ధరించండి. మీనరాశి వారు కనుక కనకపుష్యరాగ ధారణ వలన మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్వస్తి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. వచ్చే వారం మన రాశి ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.